కీర్తన 1-2 వచనాలు చదువుదామా. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి వారు చెప్పువారు అనేకులు. హల్లెలూయా. అదే చెప్పుకున్నాం కదా. దేవుడు దావీదు చెప్తున్నాడు దేవుడితోటి, నన్ను బాధించేవారు అనేక మంది ఉన్నారు. ఎందుకంటే వీళ్ళంతా ఎవరు? అబ్షాలోము అనే తన కుమారుని యొక్క సైన్యం, దాని అనుచరులందరూ బాధించేవారు అనేక మంది ఉన్నారు. వారు నా మీదకి లేస్తున్నారు. దేవుని వలన అతనికి ఏ విధమైన రక్షణ లేదు, దేవుడు అతన్ని వదిలేశాడు. అందుకనే అతను పారిపోతున్నాడు, భయపడి పారిపోతున్నాడు అని అందరూ చెప్పుకుంటారు. హల్లెలూయా. అయినా సరే నేను భయపడను అని చెబుతాడు 6వ వచనంలో. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. హల్లెలూయా. 10,000 మంది వచ్చి నా మీదకి దండెత్తి వచ్చినా సరే నేను భయపడను. ఎందుకని? హల్లెలూయా. 3-5 వచనాలు. యెహోవా నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నీవే నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. హల్లెలూయా. ఒకవేళ నేను పారిపోవచ్చు, తల దించుకుని కాళ్ళకు చెప్పులు లేకుండా పారిపోవచ్చు, కానీ ఈ దించుకున్న తల పైకెత్తువాడవు నీవే నా తల పైకెత్తువాడుగా ఉన్నావు అని చెబుతూ 5వ వచనంలో నాకు ఆధారము నీవే, నేను పండుకొని నిద్రపోయి మేలుకుంటాను, హ్యాపీగా పడుకుంటాను, నిద్రపోతాను. ఎందుకంటే నాకు ఆధారం నీవే, నాకు ఏ విధమైన భయము లేదు అని చెప్తున్నాడు. మరి ఎందుకో దేవుడు ఈ సంవత్సరంలో 2026 సంవత్సరంలో మొదటి నుండి కూడా భయపడకని తన సేవకుల ద్వారా చెప్పారు. మన చాకో గారు వచ్చినప్పుడు అదే మాట చెప్పారు. ఇక్కడ ఈ వచనంలో కూడా భయపడను అని దావీదు చెప్తున్నాడు. కాబట్టి మనం భయపడకూడదు. ఎందుకంటే మనకు దేవుడే రక్షణాధారము, ఆయనే మనకి కేడెము, మన అతిశయాస్పదము ఆయనే. కాబట్టి మన ఆధారం ఆయనే. కాబట్టి హ్యాపీగా పండుకొని నిద్రపోవాలి. మన భారం అంతా ఆయన మీద వేసినప్పుడు ఆయనే చూసుకుంటాడనే భరోసాతో మనం నిద్రపోతే దేవుడు మనకి అన్ని విధాల ఆదుకుంటాడు. హల్లెలూయా. అయితే ఈ కీర్తన ద్వారా దేవుడు 2 విషయాలు మనకు చెప్తున్నాడు. ఏంటంటే, నీకు వచ్చిన ఏ సమస్య అయినా సరే పరిష్కారం పక్కనే ఉంటుంది. హల్లెలూయా. కాకపోతే ఆ సమస్య మనకి, ఆ పరిష్కారం మనకి కనపడదు. అది కనపడాలంటే దేవుణ్ణి ప్రార్థించాలి. దావీదు చేసింది అదే. ప్రార్థన చేసినప్పుడే ఆ పరిష్కారం కనిపిస్తూ ఉంటుంది. అంతేకాదు, ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఆ పరిష్కారం ఉంటుంది. రెండోదిగా, మరి దావీదుకు వచ్చిన ఈ సమస్య ఎవరి ద్వారా వచ్చింది? తన సొంత కుమారుడు, రక్త సంబంధి, మరి దావీదు ద్వారా, అబ్షాలోము ద్వారా వచ్చింది. కాబట్టి అటువంటి పరిస్థితి ఇది మరి కొన్ని వేల సంవత్సరాల్లో వచ్చింది. మనం అనుకుంటాం తండ్రిని కొట్టేశాడు కొడుకు అని చెప్తూ ఉంటాం. ఇప్పుడు చూసావు అసలు న్యాయం లేదని. ఇప్పుడు జరిగింది కాదు ఇది. పాస్టర్ గారు చెప్తుంటారు కదా డిఎన్ఏ అని. ఇది అక్కడి నుండి వచ్చింది. సృష్టికి ప్రారంభమైన కొత్తలోనే మరి తమ్ముడిని చంపేసిన అన్న ఉన్నాడు. అలాగనే తండ్రిని చంపడానికి ప్రయత్నించిన కొడుకు కూడా ఉన్నాడు. ఈ రోజుల్లో వచ్చినవి కాదు. డిఎన్ఏ మారాలి. అది మార్చుకోగలిగితేనే మనం ఏదైనా చేయగలం. ఎందుకంటే ఇవి ప్రతి వాళ్ళ మనసులోనూ హృదయంలోనూ, మరి ప్రతి వాళ్ళ బ్లడ్లోనూ ఈ డిఎన్ఏ ఉంది. దాన్ని మారాలి. ఇది మన ద్వారా వచ్చింది కాదు, మనం కావాలని చేసింది కాదు. హల్లెలూయా. మరి అబ్షాలోము ఇశ్రాయేలీలందరిలో, అంటే ఇశ్రాయేలీలే ప్రపంచంలో ఎక్కువ కాబట్టి అందరిలో ప్రపంచంలో నెంబర్ 1 అందగాడట. అందం వెనక దాగున్న దుర్మార్గము ఎంత భయంకరందో ఒకసారి అర్థం చేసుకోండి. మనం చాలా అనుకుంటాం, చాలా అందగాళ్ళు అందగతులు అని చూస్తూ ఉంటాం. అందం వెనక ఎంత క్రూరత్వం ఉన్నదో ఒకసారి అర్థం చేసుకోమని. అందము మోసకరమని కూడా దేవుడు చెప్పాడు కదా. నిజంగా అలాంటి పరిస్థితి ఇంత అందగాళ్ళలో మరి మనం చూస్తూ ఉంటాం. అబ్షాలోము సామాన్యమైన వ్యక్తి కాదు, పెద్దోడు కాదు, 3వ కొడుకు దావీదుకి. అయినా సరే వరుసగా అయితే అమ్నోనుకి రాజ్యాధికారం రావాలి, కానీ దావీదుకి సొలొమోను చేస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి అది అలా ఉండగా
వీళ్ళిద్దరిని తప్పించి ఇతను రాజ్యాధికారం తీసుకోవాలనే కాంక్ష అతని హృదయంలో ఉన్నది. హల్లెలూయా. కాబట్టి అలాంటి ఆశ వలన మొదటి నుండి ప్లానింగ్ అండి. ఇది చదివితే తెలుస్తుంది. మరి ఒకప్పుడు 1995లో ఒక వ్యక్తి సీఎంగా ఎంత ప్లాన్ వేసాడో ఇది అబ్సలోమును చూసి వేసాడు అనిపించింది నాకు ఇది చదివితే. నిజంగా అది ఆ ప్లానింగ్ నిజంగా మనం ఎంత ఓపిక పట్టాడో, ఎలాంటి ప్లాన్ వేసాడో, సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు చూద్దాం అది ఎలా ఉందో. హల్లెలూయా హల్లెలూయా. ఇతని చెల్లెల పేరు తామారండి. ఆమె కూడా మంచి అందగత్తె. అయితే దావీదు కుమారుడు అంటే సొంత అన్న కాదు, తల్లిలు వేరు. అతనే ఆమెను పాడు చేస్తాడు. ఆమెను పాడు చేసినప్పుడు ఆ పరిస్థితుల్లో అన్నగా తనకు చాలా బాధ ఉంటుంది. కానీ ఎక్కడా బయటపడ్డ మనసులోనే పెట్టుకుని 2 సంవత్సరాలు ఓపిక పడతాడు. ఎవ్వరికి అనుమానం రాదు. అందరూ మర్చిపోయిన తర్వాత గొర్రె బొచ్చు కత్తిరించే పండగ వచ్చింది. నేను అక్కడికి వెళ్తున్నాను కాబట్టి నువ్వు రా అని దావీదును అడుగుతాడు. నేను రాలేను, నీకు భారం కాలేనట్టయితే అన్నను పంపించు అంటాడు. దావీదు కుమారులందరూ అక్కడికి వెళ్తాడు. ముందే ప్రిపేర్ చేస్తాడు. ఎందుకంటే వాడికి పుల్లుగా పట్టించి బాగా మత్తుడై ఉన్న తర్వాత వేసేయండి అని, మిగతాది నేను చూసుకుంటానని చెప్తాడు. 2 సంవత్సరాల తర్వాత చూడండి అందరం మర్చిపోయేలా ప్లాన్ చేశాడు. చంపించేస్తాడు. చంపించేసిన తర్వాత మరి గెరూసుకు పారిపోతాడు. 3 సంవత్సరాలు అక్కడ ఉంటాడు తాతగారి ఇంటి దగ్గర. అందరూ మర్చిపోయలే. అయినా సరే తిరిగి రావాలనే ప్లాన్ అయితే అతనికి ఉంటుంది. ఆ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. యోవాబు ద్వారా దావీదుకి చెప్పిస్తాడు, నీ కుమారుడే కదా, ఎందుకు అతని దూరంగా ఉంచుతావు, రప్పించంటే సరే రమ్మనంట. అంటే 3 సంవత్సరాలు అక్కడ వెయిట్ చేశాడు. వచ్చిన తర్వాత దావీదు అంటాడు, ఆడి ముఖం నాకు చూడకూడదు, నా ముఖం వాడు చూడకూడదు, అలాగైతే రమ్మనంటే వస్తాడు. 2 సంవత్సరాలు మరలా దూరంగా ఉంటాడు. చూడండి ప్లాన్ ఎలా చేశాడో. 2 సంవత్సరాల నుంచి మళ్ళా ప్రయత్నం చేస్తూ యోవాబుకు ఫోన్ చేస్తాడు. అంటే ఇప్పుడు భాషలో, అప్పుడు ఫోన్లు లేవు. ఫోన్ చేసి రమ్మంటాడు. ఫస్ట్ కాల్కి స్పందించడు, 2వ కాల్ చేస్తాడు, స్పందించడు. అమ్మాయి ఎలాగ ఉందని చెప్పి ఆడు పొలం తగలేడేస్తాడు. ఎవల పొలం తగలబెట్టేస్తే దెబ్బ తగిలితే పరిగెట్టుకుని వస్తాడు కదా, పరిగెట్టుకుని వస్తాడు. ఏంట్రా ఎలా చేసావు అని అడిగితే, నేను 2 సార్లు కాల్ చేశాను, నువ్వు రాలేదు, కాబట్టి నేను ఎలా చేశాను, నా పరిస్థితి ఇది, రాజుకి నాకు పరిచయం ఏర్పాటు చేయి, రాజుని నేను కలిసేలా చెయ్యి అని అన్నప్పుడు యోవాబు అంటే మరి దావీదుకి చాలా నమ్మకస్తుడు కూడా, సైన్యాధ్యక్షుడు కాబట్టి అతన్నే పిలిపిస్తాడు. పిలిపించి దావీదు ప్రేమిస్తాడు. పర్వాలేదులే వీళ్ళు మార్పు వచ్చింది అనుకుని అప్పుడు నుండే ప్లాన్ చేస్తాడు. ఎప్పుడైతే లోపలికి వెళ్ళాడో దావీదు దగ్గరికి ఎవరు వచ్చినా సరే న్యాయం కోసం, అందరికీ న్యాయం చేయరు కదా, 10 మంది వస్తే ఒక్కరికే న్యాయం జరగవచ్చు, 100 మందిలో ఒక్కరికే జరగవచ్చు. ఆ అన్యాయంగా అనుకున్న ప్రతి వ్యక్తిని చేరదీసి కౌగిలించుకుని, ఇది ఇంకో మినిస్టర్లో చూడవచ్చు మనం, లాస్ట్ పోయిన సీఎంని అందరినీ కౌగిలించుకుని ముద్దు పెట్టుకుని, వారిని నేనే న్యాయాధిపతిని అయితే నీకు న్యాయం జరిగేది, కానీ నీకు అన్యాయమే జరిగిందని అలా జనాన్ని పోగేసుకున్నాడు. ఒక 50 మందిని తన వెనకాల పరిగెట్టే యోధుల్ని తయారు చేసుకున్నాడు. కరెక్ట్గా 4 సంవత్సరాలు అయిన తర్వాత మరి తండ్రి నేను గెరాసు నుండి వచ్చేటప్పుడు మొక్కు తీర్చుకుందారనుకున్నాను, హెబ్రోన్ వెళ్తున్నాను, కాబట్టి నాకు పర్మిషన్ ఇయ్యి అంటే వెళ్ళమంటాడు దావీదు. అవి వెళ్ళేటప్పుడు ఒక 200 మందిని తీసుకుని, దానికి ముందు 12 గోత్రాల్లో కూడా తన వేగువారిని పెట్టి, నేను ఎప్పుడైతే నా అరుపులు వినిపిస్తాయో, అదే సునాద వినిపిస్తుందో ఆ టైంలో ఎవరు అబ్షాలోము రాజ్యాధికారాన్ని చేజిక్కించుకున్నాడు అని అందరినీ అరవమని చెప్పేసి వెళ్ళిపోతాడు. వెళ్ళి అక్కడ రాజుగా ప్రకటించుకుంటాడు. చూసారా ఎంత ప్లాన్ చేశాడు. ఎప్పుడైతే రాజుగా అతను ప్రకటించుకున్నాడో అప్పుడు దావీదుకు భయం పట్టుకుని పారిపోతాడు. పారిపోయేటప్పుడు దావీదు అంటే నమ్మకం ఉన్నవాళ్ళు అతను కూడా పరిగెడతాడు. ఇంత నేపథ్యం ఉందండి. హల్లెలూయా. ఎంత ప్లాన్ చేశాడో చూడండి. అది మంచికైతే చాలా బాగుండేది, కానీ చెడుకు ఉపయోగించుకున్నాడు, పతనం స్టార్ట్ అయింది. హల్లెలూయా హల్లెలూయా. అంత గొప్పవాడు. హల్లెలూయా. మరి 2వ సమూయేలు 13 నుండి 18 వరకు ఉంటుందండి ఇదంతా ఈ స్టోరీ. హల్లెలూయా. మరి 2వ సమూయేలు 15:8 ఉంటుంది. అదే హెబ్రోనుకు పారిపోయి నేను యెహోవాకు మొక్కుకొని వస్తానన్నప్పుడు అతను అందరు పర్మిషన్ ఇస్తాడనమాట. హల్లెలూయా హల్లెలూయా. మరి
సొంత కుమారుడైన అబ్షాలోము అతని రాజ్యాన్ని ఆక్రమించి దావీదుని రాజ్యం నుండి పారతోలడానికి, చివరికి చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అవమాన భారంతో, దుఃఖంతో దావీదు పారిపోతూ ఉన్నాడు. చెప్పులకి కాళ్ళు కూడా లేవండి. దేవునికి హృదయానుసారుడైన దావీదునే దేవుడు కోరుకుని ఏరుకుని రాజుని చేసి నా దావీదు చివరికి తన పరిస్థితి కన్న కుమారుడు ద్వారా పారిపోయే పరిస్థితి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక అనుకున్నాం కదా, సమూయేలు 2వ గ్రంథం 15:30 ఉంటుంది. అయితే దావీదు ఒలీవా కొండ ఎక్కుచూ ఏడ్చుతూ తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలి నడకను వెళ్ళెను. అతని యొద్దనున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అలా వెళ్ళిపోయే పరిస్థితిలో ఏడుస్తున్నాడు. దుఃఖం ఉంది అక్కడ, మరి బాధ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అలా వెళ్తున్నప్పుడు ఇంకొక అతను వచ్చి చెప్తాడు, అహీతోపెలు అని నీ మినిస్టర్ ఉన్నాడు కదా, అతను కూడా అబ్షాలోముతో జాయిన్ అయిపోయాడు అని చెప్పినప్పుడు ఒకే ఒక్క ప్రార్థన చేస్తాడండి దావీదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని చేస్తాడమ్మా? అహీతోపెలు యొక్క ఆలోచనను చెడగొట్టుము. హల్లెలూయా. అహీతోపెలు అనే వ్యక్తి ఒక్కసారి ఒక ఆలోచన చేశాడంటే ఆ ఆలోచన దేవుని దగ్గర నుంచే వచ్చింది అని నమ్మేవారు ఆ రోజుల్లో. దావీదు కూడా అలాగే నమ్మేవాడంట. హల్లెలూయా. అలాంటి వ్యక్తి ఆలోచన చెడగొట్టు ప్రభువా అని ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఇలాంటి సమస్యలో మనకి వస్తూ ఉండొచ్చు, కానీ మనం చేయాల్సింది కేవలము ప్రార్థన మాత్రమే. మన ఇంట్లో ఏడుపు ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు, ఏమున్నా సరే ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అలా ప్రార్థన చేసుకుని కొంత ముందుకెళ్ళేటప్పటికి అక్కడ ఒక ప్రార్థన మందిరం కూడా ఉంది. హల్లెలూయా. అక్కడికి వెళ్ళేటప్పటికి ఆయన ఏదైతే ప్రార్థన చేశాడో అక్కడికి దేవుడు, ఇందాక అనుకున్నాం కదండి, మన ఏ సమస్యలో ఉన్నా సరే ఆ సమస్యను విడిపించడానికి దేవుడు పరిష్కారాన్ని ప్రక్కనే ఉంచుతాడు. హల్లెలూయా. అక్కడికి 2 వ్యక్తులు వస్తారండి. హల్లెలూయా. 2 వ్యక్తులు వస్తాడు. ఒకటి ఆర్కేయుడైన హుషే, గిలాదుడైన బర్జిల్లయి. ముందు హుషేయ వస్తాడు, కానీ బర్జిల్లయి ఎందుకు వచ్చాడనేది చెప్పిన తర్వాత హుషే గురించి మనం మాట్లాడదాం. హల్లెలూయా. 2వ సమూయేలు 17:27 ఉంటుంది. 17:28 చదవండి. అరణ్యమందు జనులు అలసిన వారే ఆకలి కొని దప్పికొని ఇందురని తలంచి పరుపులు, పాత్రలు, కొండలు, గోధుమలు, యవలు, పిండి వేసిన గోధుమలు, ధాన్యములు, చిక్కుడు కాయలు, పేలాలు, తేనె, వెన్న, గొర్రెలు, మొత్తం అతనికి కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించడానికి అతను పట్టుకొచ్చాడు. దావీదు ఇదైతే అడగలేదు, నాకు ఆహారం కావాలి ఇది అని అడగలేదు అతను. కానీ అంత జనానికి తిండి ఎక్కడి నుండి వస్తుందని దేవుడే ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. మనం ప్రార్థన చేసేటప్పుడు మన అవసరాలు దేవుడికి తెలుసు, ఆయనే ఏర్పాటు చేసుకుంటాడు. హల్లెలూయా. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా దయచేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి అతనికి ఆహార ధాన్యాలు అన్నీ అందించడానికి అతను అక్కడే ప్రత్యక్షం అవుతాడండి. వీళ్ళిద్దరూ కూడా బైబిల్లో ఎక్కడా కనపడరు, కేవలం 8-9 సార్లే కనపడతారు. అంటే మనం ఏ సమస్యలో ఉన్నప్పుడు కూడా ఏదైనా సరే, ఒకవేళ మన ఉద్యోగం ఇంటర్వ్యూకి వెళ్తాం, మాటకి ఫెయిల్ అయిపోతుంటాం, వాళ్ళు చెప్పేది ఇవ్వదు. కానీ నీకు తెలిసిన వ్యక్తి లేదా నీకు సంబంధించిన ప్రశ్నలు అడిగే వ్యక్తే అక్కడ వస్తాడు. ఎవరు అనుకుంటున్నారు అతను? మనం అంటాం దేవుడిలాగా వచ్చాడని. దేవుడు అతను కాదు, దేవుడు చేత పంపించబడిన వ్యక్తి అతని సమస్య తీరుస్తాడు. వీళ్ళిద్దరూ కూడా అప్పుడే కనపడడానికి కారణం, అప్పుడే పుట్టలేదు వాళ్ళు, కానీ ఉన్నారు కాబట్టి అతని ఆహార ధాన్యాలు కావాలి, ఇతను తినడానికి కావాలి, జనాలకు తాగడానికి నీళ్లు కావాలి, కాబట్టి అతన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే మరి ఇంకొకటి ఇప్పుడు చెప్పాం కదా, 32వ వచనం, ఆరాధించు స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను. వారు అక్కడికి రాగా ఆర్కేయుడని ఊసే పై వస్త్రములు చింపుకొని తల మీద ధూళి పోసుకొని వచ్చి రాజుకు దర్శనమిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత బాధలో ఉన్నాడండి దావీదు. కన్నీరు ఉంది, దుఃఖం ఉంది, ఏమున్నా సరే
అతను ప్రార్థన చేసిన వెంటనే హూషే అనే అతను అక్కడికి వచ్చాడు. అతను కూడా దావీదుకి స్నేహితుడే. మనం దావీదు స్నేహితులు ఎవరు అంటే యోనాతాన్ చెప్పుకుంటాం, కానీ హూషే కూడా దావీదుకి స్నేహితుడే. అతను అక్కడికి వచ్చాడు. మనకి సామెతలు 17:17 ఉంటుంది కదా, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అతడు సహోదరుడిగా ఉండును. ఇప్పుడు దావీదుకున్న దశ ఏంటి? దుర్దశ. బాధల్లో ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు. కాబట్టి దాన్ని తప్పించడానికి దేవుడు ఏర్పాటు చేశాడు ఒక స్నేహితుడిని. హల్లెలూయా, హల్లెలూయా. 33వ వచనమమ్మ. రాజు నీవు నాతో కూడా వచ్చిన ఎడల నాకు భారంగా ఉంటావు, నీవు పట్టణానికి వెళ్ళిపోయి రాజు దగ్గరుండి నీ తండ్రికి ఎలాగైతే సేవ చేశానో అలాగే నీకు కూడా సేవ చేస్తాను అని చెప్పి, నా మనిషిగా నువ్వు వెళ్ళు, అక్కడ 2 యాజకులు వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళతో పాటు చూసి అక్కడ ఏది జరుగుతుందో అది వాళ్ళకి చెప్తే వాళ్ళ ద్వారా నాకు విషయం తెలుస్తుంది అన్నప్పుడు వెంటనే అతను మాటిని దావీదుకి వేగిలు వాడిగా అక్కడికి వెళ్ళిపోతాడు రాజు దగ్గరికి. దావీదు ఎలా చెప్పమన్నాడు అలాగే చెప్తాడు. అతనైతే చేర్చుకున్నప్పుడు మరి ఇంకా తర్వాత స్టోరీలన్నీ మీకు తెలుసు. దానికి అహీతోపెలు పెట్టిన ఏది చెప్తే అది జరిగేది. దానికి ముందు దావీదు భార్యల్ని 10 మంది ఉపపత్నుల్ని పబ్లిక్గా పాడు చేయమంటాడు. అలాగే చేస్తాడు. అతను ఎంత మూర్ఖుడు అంటే చూడండి. రెండోదిగా చెప్తాడు, నీ తండ్రి బలహీనుడిగా ఉన్నాడు, పారిపోయి ఉన్నాడు, కాబట్టి ఒక 12,000 మందిని తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి అందరిని భయపెట్టి రాజుని చంపేసి మిగతా వాళ్ళందరినీ నీ దగ్గర తీసుకొస్తాను, నాకు పర్మిషన్ ఇమ్మని అడుగుతాడు. అప్పుడు దేవుడు ఆత్మ పనిచేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు పనిచేస్తుందండి. హల్లెలూయా. 17:5 ఉంటుందన్న. అప్పుడు అంటాడు, అంతటా ఏమి చెప్పునో మనము వినున్నట్లు అతన్ని పిలువునంపుడని ఆజ్ఞ ఇయ్యగా హూషే అబ్షాలోము వద్దకు వచ్చెను. హల్లెలూయా. అప్పుడు వస్తాడండి, వచ్చి చెప్తాడు ఎలా ఉంది ఈ ఆలోచన, ఎలా చెప్తున్నాడు. 12,000 మంది తీసుకెళ్ళి దావీదుని చంపేసి మిగతా వాళ్ళందరినీ నా దగ్గర జాయిన్ చేసేస్తాను అంటున్నాడు. ఏంటి ఎలా ఉందంటే అప్పుడు అంటాడండి ఆయన. హల్లెలూయా. 8వ వచనం, నీ తండ్రియు అతని పక్షమున ఉన్నవారును మహాబలాఢ్యులనియు అడవిలో పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటి వంటి వారై రేగిన మనసుతో ఉన్నారనియు నీకు తెలియను. మరియు నీ తండ్రి యుద్ధ వీరుడు, అతడు జనులతో కూడా బస చేయడు, అతని పక్షంలో వారు ధైర్యవంతులని ఇశ్రాయేలీలందరూ ఎరుగుదురు కనుక సింహపు గుండె వంటి గుండె గలవారు సైతము దిగులును ఉంటారు. ఈ ఆలోచన మంచిది కాదే అని చెప్తాడు. హల్లెలూయా. దేవుడు పంపించింది, దేవుడికి దావీదు ప్రార్థన చేసింది, ఆ అహీతోపెలు ఆలోచనను చెడగొట్టుము అని చేశాడు. అంతే, ఒక్క ప్రార్థన. ఇక్కడ ఎప్పుడైతే ఇది అన్నారో మరలా అందరూ చర్చిస్తారు, ఏంటి ఈ ఆలోచన ఎలాగుంది, ఏం చేయాలంటే అతను చెప్తాడు, ఇది బేర్షాబా వరకు, దాని నుండి బేర్షాబా వరకు ఉన్న జనాలను అందరినీ పోగేసుకుని అప్పుడు నువ్వు వెళ్ళి వద్దానికి, అప్పుడు గెలుస్తావు అని చెప్పి ఆపుతాడు అన్నమాట. ఈ ఆలోచన ఎలాగుందంటే మిగతా ఇశ్రాయేల్ అందరూ చాలా బాగుంది అంటారు. బాగుంది అన్నప్పుడు ఈ అబ్యాతారు వీళ్ళందరికీ చెప్పి కబురు పంపిస్తారు, రాత్రే నువ్వు యోర్దాన్ నది దాటి వెళ్ళిపోవాలి అన్నప్పుడు వాళ్ళు రాత్రే యోర్దాన్ నది తెల్లారేటప్పటికి ఆ ప్రాంతంలో ఉండరు. కాబట్టి దావీదుని ప్రాణంతో కాపాడిన హూషే తర్వాత కనపడ్డ మనకు. ఒక్క ఆలోచన చెడగట్టడానికి వచ్చారు. మన జీవితంలో కూడా మనం కూడా ఏ కష్టంలో ఉన్నా సరే దేవునికి ప్రార్థన చేసినప్పుడు మనకి సమస్య పరిష్కారం దేవుడే చూపిస్తాడు. ప్రక్కనే ఉంటుందండి సమస్య, కానీ మనం ప్రార్థన చేయకపోవడం వల్లనే మరి మనం ఆ సమస్య నుండి బయటపడలేదు, పరిష్కారాన్ని మనం చూడలేకపోవచ్చు ఉన్నాము. హల్లెలూయా. కాబట్టి ఏ సమస్య వచ్చినా సరే మరి ఊసేలాగే మీకు నాకు కూడా దేవుడు తోడుగా ఉండడానికి ప్రతి ఒక్కరిని ఏర్పాటు చేశాడు. బైబిల్లో ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయండి.
ఒక్కటి కాదు, రెండు కాదు, చాలా ఉన్నాయి. మరి 2-3 సందర్భాలు చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో ఏడుపు ఉన్నా, దుఃఖం ఉన్నా, బాధ ఉన్నా, ఏదున్నా సరే దేవుడు ఊసే లాంటి వ్యక్తులను మన పక్కనే మనకు హెల్ప్ చేయడానికి ఉంటుంది. హల్లెలూయా. ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు, ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మనకు తెలిసిన వ్యక్తే మనకు సహాయం చేస్తూ ఉంటాడు. కానీ మనం గమనించం, మనం గుర్తించం దేవుడే పంపించాడని. అలాగే ఒక వివాహానికి వెళ్ళేటప్పుడు ఎవరో తెలియదు మనకి, ఎవరో ఒకరు మధ్యవర్తిగా వచ్చి ఏర్పాటు చేసి పక్కకు తప్పుకుంటాడు. అతను ఆ హెల్ప్ చేసేది ఎవరు? దేవుడే. దేవుడే ఆ హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఏ విషయంలో అయినా మీకు నాకు కూడా ఒక్కసారి మీ జీవితాన్ని ఆలోచించండి. ఖచ్చితంగా దేవుడు మీకు ఎన్నో చేసుంటాడు జీవితంలో, కానీ మనం గుర్తించలేదు. హల్లెలూయా, హల్లెలూయా. మరి షూనేమిరాయలైన స్త్రీ ఉంటుంది, మీకు అందరికీ తెలుసు. ఎలీషా గారు ఆమెకు గర్భఫలాన్ని అనుగ్రహిస్తాడు దేవుడి ద్వారా. రెండోది, ఆ బిడ్డ చనిపోతే బ్రతికిస్తాడు. ఒక్కొక్కసారి దేవుడు ఏం చేస్తాడంటే తన బిడ్డల్ని సమస్యల నుండి తప్పిస్తూ హెచ్చరిస్తూ ఉంటాడు, నువ్వు ఇలా తప్పుకోని. ఈ షూనేమిరాయలు అక్కడ ఉంటున్నప్పుడు అంటాడు, అమ్మ 7 సంవత్సరాల కరువు వచ్చేలాగా ఉంది, నువ్వు ఈ ప్రాంతం నుండి నీకు ఇష్టమైన చోటకు వేరే చోటకి వెళ్ళిపోయి మరలా కరువు పోయిన తర్వాత ఇక్కడికి రా అని చెప్తాడు. రా అని చెప్పేటప్పుడు ఆవిడ మరి సేవకుడు ప్రవక్త యొక్క మాట విని ఫిలిస్తీయుల దేశానికి వెళ్ళిపోద్ది. 7 సంవత్సరాలు ఉండి తిరిగి వెనక్కి వస్తుంది. వచ్చేటప్పటికి ఇల్లు పొలం కూడా వేరే వాళ్ళు ఆక్యుపై చేస్తారు. మరి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇల్లు లేదు, పొలం లేదని రాజు దగ్గరికి వెళ్తుంది. అక్కడ మరి ఎలీషా శిష్యుడు అక్కడ ఉంటాడండి, గెహాజీ. అతనికి పని ఏముందండి, ఎలీషా దగ్గరే కదా ఉండాలి, కానీ అక్కడ వస్తాడు. ఈవిడేం ప్రార్థన చేయలేదు, లేకపోతే ఎలీషాకి చెప్పలేదు, లేకపోతే గెహాజీకి చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. గెహాజీ అక్కడ ఉంటాడు, రాజు దగ్గర ఉంటాడు. రాజు దగ్గర ఉండి అతను రాజుతో అదే విషయం చెప్తుంటాడు. ఎలీషా అనే ప్రవక్త ఉన్నాడు, ఇలాగ ఆవిడ గురించే చెప్తాడు. ఆవిడకి ఇలా బిడ్డని పుట్టించాడు, తర్వాత ఆ బిడ్డ చనిపోయినప్పుడు బ్రతికించాడని చెప్పే సమయానికి ఆవిడ ఎంటర్ అవుతుంది. చూడండి ఎంత గొప్ప దేవుడు, నిజంగా ఎంత అద్భుతం అండి. దేవుడే పంపించాడు. అది ఎవరిని ఆవిడ అడగలేదు, ఏమి చెప్పలేదు. సరిగ్గా అదే సమయానికి వచ్చింది. లేకపోతే ఈవిడే చెప్పుకోవాలి ఎంత విషయం, నేను ఎలాగెళ్ళాను అలాగెళ్ళాను. రాగానే వచ్చిన వెంటనే గెహాజీ చెప్తాడు, ఈవిడేనండి ఆవిడ, ఎలీషా బ్రతికించిన కుమారుడు తల్లి ఈవిడే అని చెప్పినప్పుడు ఆవిడ ఏంటమ్మా ఇలా వచ్చావు ఏంటంటే, నా పొలం వెళ్ళిపోయిందని చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి చూసారా ఎంత గొప్పదో. 2 రాజులు 8:6 ఉంటుంది. రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలిసే చెప్పాను. కాబట్టి రాజు ఆమె పక్షంగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును ఆమె దేశము విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తు ఆమెకు మరలా ఇవ్వమని సెలవు. చూసారా, ఆవిడ కరువులో పండించగలదా పొలం, కానీ ఆ 7 సంవత్సరాల పంటను కూడా తిరిగి చింపించాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మీరు అనుకోవచ్చు, నా ఇల్లు అలాగ ఉండిపోయింది, నా పొలం ఎలాగ ఉండిపోయింది, నా బిడ్డలు అక్కడ ఉన్నారని అనుకోవచ్చు. కానీ దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడి మీద మనం ఆధారపడితే మీరు ఎప్పుడైనా ఎప్పటికైనా సరే దేవుడు మీకు సహాయకారిగా ఉంటాడు. మీ సమస్యకి పరిష్కారం పక్కనే ఉంటాడు. ఒక్కొక్కసారి మీరు ఇబ్బందుల్లో ఇరుకుల్లో పడుతున్నప్పుడు హెచ్చరిస్తూ ఉంటాడు, అవి వినాలి. మాట వినే స్వభావాన్ని అనుగ్రహించగాక. హల్లెలూయా. మరి యోనా అనే మరి తర్షీష్కి వెళ్ళాల్సింది ఎక్కడండి, ఎక్కడికి నినివేకి వెళ్ళాల్సిన తర్షీష్కి వెళ్ళిపోతాడు. తీసుకెళ్ళి సముద్రంలో పాడేసే ముందు చేప ఉంటుందా, లేకపోతే యోనా పడిపోయిన తర్వాత చేప వస్తుందా? చేప ముందే నోరు తెరుచుకుని ఉంటుంది, లేకపోతే సముద్రంలో పెడితే అతను చచ్చిపోతాడు కదా. హల్లెలూయా. చూడండి, యోనా 1:17 ఉంటుంది. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మింగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో ఉండెను. హల్లెలూయా. ముందే ఏర్పాటు చేశాడు దేవుడు. నువ్వు వెళ్ళు, ఆ యోనా అందులో పడతాడు, వెంటనే మింగేసి తీసుకెళ్ళి అతన్ని నినివే పట్టణంలో పెట్టని చెప్తాడు. చూసారా ఎంత గొప్ప దేవుడు అండి.
ఏ సమస్య ఉన్నా సరే ముందు పరిష్కారాన్ని దేవుడు సిద్ధంగా ఉంచుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరి విషయం మనకు తెలుసు. ఆఖరు కూడా తన కుమారుడిని తీసుకుని వెళ్ళేటప్పుడు తిత్తులో నీళ్ళు అయిపోయినప్పుడు ఈ కుమారుడు చావు నేను చూడాలా అన్నప్పుడు ఆ కుమారుడు ప్రార్థన చేస్తే కళ్ళు తెరవగానే పక్కనే నీటి ఓట ఉంటుంది, నీటి మడుగు ఉంటుంది. పక్కన ఉన్నది ఆవిడ చూడలేదు, ఎందుకంటే ఆవిడ కనిపించలేదు. ఎప్పుడైతే ప్రార్థన చేశారో అది కనిపించి ఆ నీటి మడుగు ద్వారా ఆమె దాహాన్ని తీర్చుకున్నది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఏ సమస్యలో ఉన్నా సరే, ఏ సమస్యలో ఉన్నా పరిష్కారం ప్రక్కనే ఉంటుంది. ఇశ్రాయేలీయులను నడిపిస్తున్నప్పుడు మరి సముద్రం దాటి బయటకు వచ్చినప్పుడు 3 దినాలు తిరుగుతున్నారు ఇశ్రాయేలీయులు అందరూ. అక్కడికి వస్తారు నీటి కోసం. నిర్గమకాండం 15:25 ఉంటుంది. ఆ నీరు లేనప్పుడు ఆ నీరు అంతా చేదుగా ఉంటుంది. మారా అనే పట్టణంలో ఆ మారా చేదుగా ఉన్నప్పుడు యెహోవాకు ప్రార్థన చేసినప్పుడు ఆ పక్కనే ఉంది చెట్టు, ఆ ఆకులు తీసి అందులో ఇయ్యి, ఆ చేదంతా పోతుంది, మారా మధురంగా వస్తుంది అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా ఎంతగా ఉన్నదో దేవుని కృప. ఈ యోనా కోసం చేపను సిద్ధపరిచిన దేవుడు మరి నీ సమస్యల గురించి సిద్ధపరచడా? ఆగరు దాహాన్ని తీర్చడానికి ప్రక్కనే మడుగు ఏర్పాటు చేసిన దేవుడు నా సమస్యలు తీర్చలేడా? హల్లెలూయా. మరి మోసే పక్కనే పరిష్కారం చూపించాడు కదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి కానాను దేశంలో కరువు వస్తుందని మరి ఎవరు యోసేపును సిద్ధపరిచి ఐగుప్తీయునికి పంపించిన దేవుడు మొత్తం ప్రపంచాన్ని అంతటిని ఆదుకునేలా చేయలేదా? మనకొచ్చే సమస్యలు చిన్నయే, పరిష్కారం ప్రక్కనే ఉన్నది. దేవుడికి అన్నీ తెలుసు ఏది జరుగుతుంది అనేది. యోసేపుకి మరి ఐగుప్తుకి వెళ్ళడానికి ఎంత సమయం పట్టింది, దాని ఎంత ముందుగా దేవుడు అది ఫోర్కాస్ట్ చేశాడో ఒకసారి ఆలోచించండి. ప్రతి సమస్య, మనకున్న ప్రతి బాధ దేవుడికి తెలుసు. ఈ సమస్య నా బిడ్డకు వస్తుంది కాకపోతే కొంత టైం పడుతుంది, ఆ టైం కోసం మనం వెయిట్ చేయాలి. హల్లెలూయా. ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది. భయంకరమైన చట్టం వస్తుందని ముందుగానే ఎస్తేరుని సిద్ధం చేశాడు కదా. యూదులందరినీ చంపేస్తారని, వాళ్ళందరినీ రక్షించాలంటే ఖచ్చితంగా మరి పరిష్కారం కావాలి. కాబట్టి ఎస్తేరుని సిద్ధపరిచిన దేవుడు నా సమస్యల నుండి విడిపించడానికి దేవుడు ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. మనము చేయాల్సింది ఏది అంటే దేవుడికి మన సమస్యను వివరిస్తూ ప్రార్థన మాత్రమే చేయాలి. హల్లెలూయా. మరి 1 సమూయేలు 2:3 ఉంటుందంటే యెహోవా అనంత జ్ఞాని అయిన దేవుడు, ఆయన మన క్రియలన్నీ పరీక్షిస్తూ ఉంటాడు. ఖచ్చితంగా దేవుడు మన క్రియలన్నీ పరీక్షిస్తూ ఉంటాడు. మన నడక పడక, మనం చేసే ప్రతి పని, మనకొచ్చే సమస్యలు, మనకొచ్చే ఆశీర్వాదాలు అన్నీ చూస్తూనే ఉంటాడు. ఈ బిడ్డ కృతజ్ఞత కలిగి ఉన్నాడా లేడా, ఈ బిడ్డ నన్ను ప్రార్థన చేస్తున్నాడా లేదా అని చూస్తూ ఉంటాడు. ప్రార్థన చేస్తే పరిష్కారం మన ప్రక్కనే ఉంచేలా చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. చివరిలో ఒక ప్రార్థన చేస్తాడు కదా 3:8, రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చును గాక. హల్లెలూయా. రక్షణ నీదే, ఈ ప్రజలందరూ నీ ప్రజలే, వీళ్ళందరినీ ఆశీర్వదించు ప్రభువా అని ప్రార్థన చేసి ఆ కీర్తన ముగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఎన్ని సమస్యల్లో ఉన్నా, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా, ఎన్ని ఇరుకుల్లో ఉన్నా సరే నాకు పరిష్కారం ప్రక్కనే ఉన్నదని నమ్ముదాం. ఆ పరిష్కారాన్ని దేవుడు మనకు సూచిస్తున్నాడు. ఆ పరిష్కారానికి కళ్ళు తెరిచి మనం చూడాలి అంటే ప్రార్థన ఒక్కటే పరిష్కారం. కాబట్టి నమ్ముదాం, నమ్మి ఆ ఆశీర్వాదాలన్నీ పొందుకుందాం. అటువంటి కృప ధన్యత దేవుడు మీకు నాకు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.